వెల్కమ్ టు 108 కటకటాల్లోకి కల్వకుంట్ల కవిత పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్ట్ పై బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈడీని అడ్డుపెట్టుకుని మోడీ కవితను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. తమ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతో రాజకీయ కుట్రలో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందన్నారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కవిత అరెస్ట్ ను రాజకీయ కుట్రలో భాగమన్నారు. కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీ అడ్డు పెట్టుకుని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటీల ఎత్తుగడలకు తలగ్గకుండా విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా అదే స్థాయిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తుకు చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోడీ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ని తెరతీశారు. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టడం తప్ప మరొకటి కాదు అని వ్యాఖ్యానించారు. ఇలా అక్రమ అరెస్టులతో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదు. ఈ దుశ్చర్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే ఈడీతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపిడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంటరీ ఎన్నికల్లో తిరుగుబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. దేశంలో మోడీ పాలన నాటి నాజీల నియంతృత్వ కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేను. అందుకే తెలంగాణ సమాజం యావత్ దేశం బీజేపీ కాంగ్రెస్లను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ది అవినీతి కుటుంబం అన్న రేవంత్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడుతున్నారు. గతంలో కవితను అరెస్ట్ చేయించాలంటూ ఆయన చేసిన ట్వీట్లను రీట్వీట్ చేస్తున్నారు. అయ్యా ప్రవీణ్ సారు, కేసీఆర్ హయాంలో స్కామ్లను రోజు బయట పెడుతూ ఉండేవారు. ఇప్పుడు మీరేంటి హఠాత్తుగా నేరేషన్ మార్చారు? మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ప్రజలు మూర్ఖులు కాదు అని ఓ నెటిజన్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. గిదేంది సారు గింత మాట అంటేరి? మొన్నటి వరకు బీఆర్ఎస్ ను కడిగి పారేశారు కదా, ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించటం అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. ఇలా నెటిజన్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.